కానీ ఇరుకున పెట్టడం కోసం చేయొద్దు. రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించేయండి. కొన్ని సందర్భాల్లో కలిసి పనిచేయాలి. ఉదాహరణకి అసంబద్ధమైన పథకాలు 1,20,000 కోట్లు పెట్టి కొంచెం జ్ఞానోదయం అయ్యి చేయలేమని చెప్పని కొంచెం ముందుకు వచ్చారనుకోండి, దాన్ని ఎన్నికల్లో వాడుకోండి తర్వాత. కానీ ఇప్పుడు సహకరించండి. అంటే తమిళనాడులో వాళ్ళు ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేసుకొని ఎలక్షన్ అయిపోయి వచ్చిన తర్వాత వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలకి అన్ని పార్టీల వాళ్ళు వ్యక్తిగతంగా తన నియోజకవర్గం ప్రయోజనం కోసం వాళ్ళు అలా భావించే సంస్కృతి మిగతా చోట కూడా రావాలంటారా? తమిళనాడు ఇప్పుడు వచ్చింది, పూర్వం అలా ఉండేది కాదు. తమిళనాడులో వీడొస్తే వాడిని జైల్లో పెట్టేవాడు, వాడొస్తే వీడిని జైల్లో పెట్టేవాడు. ఇప్పుడు కొంచెం స్టాలిన్ కొంతమేర దాన్ని మార్చాడు. కాబట్టి ఒక సంస్కారయుతమైనది, వ్యక్తిగతంగా మర్యాదలను పాటించేది. నా దృష్టిలో ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు నాకు నాయకురాలు, అలాగే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైనా ఫోన్లో సంప్రదించుకోవాలి, అప్పుడప్పుడు కలిసి హాయిగా మాట్లాడుకోవాలి, మనసుకు మాట్లాడుకోవాలి. రాజకీయంలో రాజీ పడకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పని ఉమ్మడిగా ఏకాభిప్రాయం సాధించాలి. అంటే ప్రతిపక్షమే కానీ ప్రత్యర్థులు కాదంటారు కదా, శత్రువులు కాదని కదా. ఖచ్చితంగా ఇది శత్రురాజులు కాదు వీళ్ళు. అదే కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన రాజీనామా చేసిన విధానం, ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిన విధానం, దీన్ని ఎలా చూస్తున్నారు సార్? దీనిపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు మనం పదవి పొందినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటామో పదవి పోయినప్పుడు అంతే హుందాగా ఉండాలి. పదవి పొందినప్పుడు మీరు గవర్నర్ దగ్గరికి పోయి గవర్నర్ దగ్గర మేము మాకు పదవికి అర్హత అని చెప్పని ప్రకటించుకుంటున్నారు. గవర్నర్ ఇచ్చిన లేఖను స్వీకరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం గవర్నర్ చేస్తున్నారు. గవర్నర్ వ్యక్తిగా ఎవరైనా మనకు అనవసరం, ఒక వ్యవస్థ. అలాగే పదవి పోయేప్పుడు కూడా అదే హుందాతనం ఉంటే బాగుంటుంది. బహుశా మరి ఆయనకి అలిసిపోయి ఉండొచ్చు ఎన్నికల క్యాంపెయిన్ వల్ల, లేకపోతే మనస్సు కొంచెం అశాంతిగా ఉండొచ్చు. సహజంగానే ఇంతకాలం పాటు అగ్రనాయకత్వం వహించిన తర్వాత ఒక్కసారిగా అది పోతే కొన్ని సందర్భాలు విభ్రాంతి తేరుకోవడం కష్టం కావచ్చు. ఏదైనా కూడా ఆయన వ్యక్తిగతంగా స్వయంగా వెళ్ళి గవర్నర్ దగ్గర వీడ్కోలు తీసుకున్నట్టయితే, రాజీనామా ఇచ్చినట్టయితే బాగుండేది. బట్ చిన్న విషయం, వదిలేద్దాం. ఇంకా కొత్తగా ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది, తెలుగు రాష్ట్రాల మధ్య ఎలా ఉండాలి? అప్పుడైనా ఇప్పుడైనా కూడా నాగాన్ సార్ ఒకటి నడుస్తుంది గొడవ. ఇవన్నీ తెచ్చిపెట్టుకున్న సమస్యలు, అదే కృత్రిమమైన సమస్యలు. పూర్వం బచావ్ ట్రైబ్యునల్ కావచ్చు, తర్వాత వచ్చిన మిశ్రా ట్రైబ్యునల్ మరొకటి కావచ్చు, ప్రాజెక్ట్ వారీగా కేటాయింపులు చేశారు. ఇవన్నీ లేని సమస్యలు. అందులో ఈ రోజుల్లో వర్షపాతం పెరుగుతోంది మొత్తం మీద. తర్వాత ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు లేదా అది వచ్చే ముందు ప్రస్తుతానికి ఎత్తిపోతల ద్వారానో కృష్ణా ఆయకట్టుకి జలాలు మళ్లిస్తున్నారో కింద ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆ నీళ్లు అందరూ పంచుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మీకంటే నేను ఎక్కువ దేశభక్తుడిని, లేకపోతే రాష్ట్ర భక్తుడిని, మా ప్రాంత భక్తుడిని అని చెప్పుకోవడం కోసం డ్రామాలే తప్ప నిజమైన సమస్యలు కాదు. మన దేశం ఒక్కటే. తెలుగు ప్రజలు తీసేయండి, తెలుగు కర్ణాటక అయినా కూడా మనం ఉండకూడదు. ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఒకసారి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా వచ్చారు, ఎంపీలు. అన్నగారు, దేవగౌడ గారు వర్షాలు పట్టలేదని చెప్పని ఒక్క చొక్క నీళ్లు కూడా మేము తుంగభద్ర నీళ్ళు కిందకి పంపించాం అని చెప్పని ప్రకటించాడు ముఖ్యమంత్రి గారు. ఒక్కసారి మీకు ఓకే అనండి, మేమంతా వందలాది లారీల్లో వెళ్ళి ఉద్యమం చేస్తాం, గందరగోళం చేస్తాం, నిర్దమధామం చేస్తాం అన్నాడు. నేను భయపడిపోతున్నాను. ఎన్టీఆర్ ఏమో రాష్ట్ర ప్రయోజనాలకి అంకితమైన మనిషి, అందరికీ తెలుసు. ఆవేశపరుడు ఆయన కోపంలో మీరు వెళ్ళిపోయిన మీకు ఎందుకు చేస్తారని చెప్పంటే ఏమైపోతుందని నేను చాలా భయంతో తలడినాను. ఎమోషనల్గా ఉంటాయి. ఎంత విద్యతో ప్రదర్శించాడు అనండి ఆయన. ఎవరి సలహా కూడా కోరలే. ఏం మాట్లాడుతున్నారా మీరు? బుద్ధి ఉందా మీకు ఏమన్నా? కర్ణాటక వేరు, ఆంధ్రప్రదేశ్ వేరా? ఆ ప్రజలు వేరు, ఈ ప్రజలు వేరా? ఎక్కడ వాళ్ళు అక్కడ లేరా, అక్కడ వాళ్ళు ఎక్కడ లేరా? ఏం మాట్లాడుతున్నారు అంటే మరి దేవగౌడ అట్లా అన్నాడు. దేవగౌడ అట్లా అన్నాడు, ఆయనకు బుద్ధి లేకపోవచ్చు. దేవగౌడని ముఖ్యమంత్రిని చేసింది నేనే. అక్కడ ప్రచారం చేశాను, అక్కడ ఎన్నికల్లో ఇప్పుడు ఆయన ఎన్నికవుతున్నప్పుడు నేను కూర్చున్నాను, ఆయన గెలిపించాను. నేను ముఖ్యమంత్రి కూడా ఆయన చేశాను. నేను ఆయనకు ముందు చూపు లేకపోవచ్చు, నేను కూడా ప్రవర్తిస్తే ఎట్లాగా? నోరు మూసుకోండి అని చెప్పి అందరూ నోరు మూయించి వెంటనే సీనియర్ మంత్రికి ఫోన్ చేసి, నా మాటగా మీరు బెంగళూరు వెళ్ళండి, దేవగౌడ గారితో కూర్చోండి, అడ్వర్సిటీ ఉంటే, కొరత ఉంటే వాళ్ళు మనం పంచుకుందాం, వాళ్ళ బాధలు మనం గమనిద్దాం, మన బాధలు గమనిద్దాం, అంతేగాని ఈ పంచాయతీ పెట్టుకోవద్దు, పిచ్చిగా మాట్లాడొద్దని చెప్పండి అని పంపించారు. అంటే చాలా వివేకంగా అది హుందా నాయకత్వం. ఈ దేశం ఒక్కటే. మన రాష్ట్ర ప్రజల కోసం పోరాడదాం, కానీ ఈ దేశం ఒక్కటే. అలాగే మన రాష్ట్రాని కోసం మనం కాపాడుకుందాం, తెలుగు ప్రజలు ఒక్కటే. అలాగే 2 జిల్లాల మధ్య, ఈ జిల్లా ఆ జిల్లా, లేదా 2 బోధుల మధ్య, దీని అర్థం ఎక్కడ? ఇవన్నీ దేశం ఒకటే కదా. ఇవన్నీ నివారించదగ్గ సమస్యలు ఉంటాయి. సహజంగానే మన హక్కులు మనం కాపాడుకోవాలి. పక్కింటికి మనకు కొన్ని సందర్భాలు ఉంటాయి. సామరస్యంగా కూర్చొని పరిష్కారం చేసిన అవకాశాలు కూడా ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే డ్రామాలు ఏదో రకంగా ప్రజల్ని వెర్రవాళ్ళని చేసి సెంటిమెంట్ రెచ్చగొట్టి మన ఓట్లు పొందొచ్చండి. థ్యాంక్ యూ సార్.